దేవ మాకంటే చిన్నవారు, పెద్దవారు, ధనవంతులు, బలవంతులు ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచున్నారు. దేవా, సజీవుడని మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మీ కొరకు ఈ లోకంలో సాక్షిగా బ్రతకాలని దేవా మమ్మల్ని మీరు బ్రతికిస్తున్నారు. అందుకొరకు వందనాలు. మీ బ్రతకాలం అంతా కూడా నేను మహింపరిచేవారుగా, నీ మరణాన్ని ప్రసరపరిచేవారుగా, నాయన మీ సువార్తను లోకంలోకి అందించేవారుగా మేము ఉండవలసిన వారు. ఆయన అందుకొరకు మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభావ. సహాయం చేయండి. ఈ పరిస్థితులను సంతోషం అందరిని బట్టి కూడా మీకు వందనాలు. దేవా, ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, వాక్యం నీది, ఆదిలో వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద, ఆ వాక్యం దేవుడు అయ్యుండని చెప్తాను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణ మధ్య మీరు నివసించినారు. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన పూర్వకాలం నాన్న పూర్వకాలం మాట్లాడిన దేవుడు దేవా, నాయన ఎందు దేవుడు ఎందు నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడచ్చు. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు. సహాయం చేసి బలపరచండి. అయోగ్య పాత్రులను మీ జనదాసనాలు కూడా మీ సిద్ధులను మరుగుపరిచి నాతో మాకు కావాల్సిన మాటలను మీ వర్తమానం మాకు దయచేయమని, మీ ఆత్మవారిని పోంచమని, అలవాత్మ మీరు బంధించండి, అపరిచయం అయిపరచండి. ఆయన చిన్న బిడ్డలను మీ స్వాధీనం ఉంచుకున్నాను. ఏ సై పరిస్థితులకు నాన్న బట్టి వెళ్తున్నాం తండ్రి. మంచిది. అందరికీ మన ప్రభువును రక్షకులను సంతరిస్తున్నాము. వందనాలు. చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. మత్తయి సువార్త 11వ మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని మీకు పిల్లన గ్రోవితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని రొమ్ము కొట్టుకునరైతిరి. తమ చెలికాండ్లతో చెప్పి తిరుగులాటలాడుకును పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చును గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనుషు కుమారుడు తినచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునను. చూడండి, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఆయన ఆయా పట్టణాల్లో తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఏ పట్టణాల్లో? అక్కడ సమరియా, గలిలయ, యోదయ, ఈ ప్రాంతాలు ఉన్నాయి. మూడు ప్రాంతాలు. ఈ మూడు ప్రాంతాల్లో కూడా కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఇక్కడ మనకు రాశారు. అక్కడ వచ్చినటువంటి తిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారికి గద్దింపసాగిను. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు పూర్వ సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది చూడుకేరా. ఇక్కడ సుగమ గుమర పట్టణాల యొక్క గతి గొప్పదై ఉంటుందంట. దేనికంటే ఈ పట్టణాలు సువార్త ప్రకటించిన పట్టణాలు కొరాజిన, బెత్సయిదా, కపెర్నహూమ అని కొన్ని పట్టణాలు. ఈ పట్టణాలు యెరూషలేము, యెరికో, ఈ సమరియా మరి యొక్క యోదయ ప్రాంతాలలో ఎక్కువగా ప్రభు తిరిగి సువార్త ప్రకటించారు. అయితే
పట్టణంలో వారు అనేకమైన అద్భుతాలు చూశారు, సువార్త విన్నారు. ఇన్ని సంవత్సరాలు వీరు సువార్త విన్నాను, ఏం చేయలేదంట, మారు మనసు పొందలేదు. అంటే వారి పాపం విషయమై పశ్చాత్తాపపడలేదు, వారి చెడు మార్గములను విడిచిపెట్టిన వారుగా లేరు. దాన్ని చూసి ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఆ పట్టణాలను చూసి అంటున్నాడు, అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో. తూరు సీదోను పట్టణం చూడండి, అక్కడ అది ఎక్కడ కనపడుతుంది? ఆదికాండము 19వ అధ్యాయంలో చూడండి. అక్కడ ఆదికాండము 19వ అధ్యాయం అంతా కూడా ఈ తూరు సీదోను పట్టణం గురించి ఉంటుంది. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకం అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించే వారిని అందరినీ, నేల మొలకలను నాశనము చేశాను. చూడండి పేరు అంటే ఈ పట్టణంలో లోతు నివసిస్తూ ఉన్నాడు. ఎవరు? లోతు యొక్క కుటుంబము ఈ పట్టణంలోనే ఉన్నారు. అయితే ఈ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపం దేవుని దృష్టికి ఏమైపోయిందంట, చాలా ఘోరం అయిపోయింది. అక్కడ ఆ చెడుతనం, వాయు వరుస లేకుండా ఇంకా భయంకరంగా దేవుడు ఆ పట్టణాన్ని ఏం చేశాడంట, అగ్నిగంధకాలతో అణచివేయాలని చెప్తూ ఉన్నాడు. చూడండి, అబ్రహాం కూడా ఆ పట్టణాల కోసం ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయము 26వ వచనం చూడండి. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదు అని మరలా అడిగాను. చూడండి, అలాగా మరి అబ్రహాము తగ్గించుకుని ఆఖరికి ఎంతమంది కాడికి వచ్చాడు? 10 మంది కాడికి వచ్చాడు. చూడండి, అతడు ప్రభువు పాపపడని యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది నీతిమంతులు కనబడిన కనపడదులేమో అయినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి అయినా నాశనం చేయక. చూడండి, దేవుడు మాట్లాడుతాడు. దేవుడు కూడా తగ్గించుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎంతమంది అంట? 10 మంది నీతిమంతులు కనబడినా సరే ఆ పట్టణాన్ని ఏం చేయను అన్నాడు, నాశనం చేయను అంటున్నాడు. మరి ఎంతమంది నీతిమంతులు కనపడ్డారు అక్కడ? అవలేదు, ఉన్నారు. లోతు కుటుంబం ఉంది, కానీ 10 మంది కూడా లేరు. దేవుడు అక్కడ పేతురాజులో లోతు నీతిమంతులని ఉంది. కాబట్టి లోతు కుటుంబం మాత్రమే దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు, కానీ మిగిలిన వారు కూడా ఎవరు లేరు. కాబట్టి లోతు కుటుంబము వారందరితో నశించిపోవడం యొక్క అబ్రహాం విజ్ఞాపన బట్టి ఏం చేశాడు? దేవుడు వారిని బయటకు తీసుకొచ్చి
ఆ పట్టణాన్ని ఏం చేశాడ? అగ్ని గంధకాలతో తగలబెట్టేసి మొలకలతో సహా. ఇప్పటికీ ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాలతో తగలబెట్టింది. అక్కడ ఒక మొక్క వేసి పంట పండించడానికి కుదరనే ఇప్పటికే ఉంది. అది చరిత్ర. ఇదంతా బైబిల్ గ్రంథం అంతా కూడా ఇది చరిత్ర గ్రంథం. మనం చెప్పుకున్న దేశాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి ప్రియుల దేవుడు ఆ పట్టణాలు ఇక్కడ ఏమంటాడంటే, ఏ పట్టణాలు సువార్త ప్రకటించారో వారు మారు మనసు పొందకపోవడం చూసి ప్రభు అంటున్నాడు, ఈ పట్టణాల కంటే తూరు సీదోనులో అంటే ఇక్కడ ఈ అగ్ని గంధకాలతో కాల్చబడిన ఈ పట్టణాల్లో ఇక్కడ చెప్పబడినంత సువార్త అక్కడ చెప్పబడితే వాళ్ళే ఎప్పుడో గోరుపట్ట కట్టుకుని మారు మనసు పొందిండేవారు. కాబట్టి రేపొద్దున తీర్పు తీర్చేటప్పుడు ఆ పట్టణాలందరూ నిలబడతారు. నిలబడి, అయ్యా మీరు ఈ పట్టణానికి, గుంటూరు పట్టణానికి, ఇదిగో ఈ కుటుంబాలకి, ఈవెంట్కి మీరు వెళ్ళినట్టుగా స్వార్థ ప్రకటించినట్లుగా మాకు ప్రకటించలేదు కదా, మా తప్పులు మాకు తెలియజేయలేదు కదా, మా పాపం మాకు తెలియజేయలేదు కదా, ఎంత శిక్ష వద్దని మాకు చెప్పలేదు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంట? మన మీద నేరారోపణ చేస్తారు అని దేవుడు మాట్లాడు. వారి గతి వారు తగింది ఉంటుందంట. ఎవరి గతి? తీర్పు దినమున సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క స్థితి వారు తగినదిగా, అంటే వాళ్ళకిచ్చే తీర్పుకే సత్యం ఉండదంట. మరి ఇక దేవుని యొక్క సువార్త విని మారు మనసు పొందకపోతే, దేవుని యొక్క సువార్త విని నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ఇక మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయండి. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, ఇశ్రాయేలుకు నీవు ఒక కావలివాడుగా ఉండాలి. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో 16వ వచనం. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన యెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుఃఖుల మరణని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు. చూడండి పేర, దేవుడు యెహెజ్కేలుతో చెప్తా ఉన్నాడు, నీవు ఒక దుర్మార్గుడు లేదా ఒక పాపం ఉన్న వ్యక్తిని, ఒక చెడు మార్గం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? నిశ్చయముగా నువ్వు మరణమైపోతావు. కాబట్టి నీవు నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఇప్పటికైనా సరే నీ మనసు మార్చుకుని బ్రతుకు. నువ్వు మనసు మార్చుకుని పాపం విడిచి దేవునితో తిరుగు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నిత్యరాజ్యానికి వారసు అవుతావు అని చెప్పి నువ్వేం చేయాలి? హెచ్చరిక చేయమని చెప్పాడు. ఈయనేం చేశాడు? హెచ్చరిక చేయలేదు. హెచ్చరిక చేయనప్పుడు ఆ దుర్మార్గుడు లేదా పాపం ఉన్న వ్యక్తి పాపం బట్టి ఏమైపోతాడు? చనిపోతాడు. ఏదో ఒకటి చనిపోతాడు కదా. కాబట్టి చనిపోతాడు. తన పాపం బట్టి చనిపోయాడు. కానీ ఇక్కడ దేవుని సేవకుడి దగ్గర ఏమన్నాడు? అతడు తన పాపం బట్టి చనిపోను కానీ
అతని యొక్క ప్రాణములకు నిన్ను ఉత్తరవాదిగా చేస్తాను. ఎవరు ఉత్తరవాది అంట? నిన్ను ఉత్తరవాదిగా చేస్తారు. నువ్వు ఒక కావలివాడిగా నేను ఉంచాను కదా, కాబట్టి నిన్ను ఉత్తరవాదిగా ఉంచాను. నీవు లెక్క చెప్పాలి, దానికి నువ్వు బాధ్యత వహించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు ఆ దుర్మార్గుడు తను చేసిన దోషం బట్టి నీవు హెచ్చరిక చేసిన ఏం చేసినాడా? అయితే నీవు ఆ దుర్మార్గం హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గం నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల, అంటే తన దుర్మార్గం హెచ్చరిక చేసావు. సహోదరుడా, ఇదిగో నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు అన్యాయంలో ఉన్నావు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, అన్యాయాన్ని విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టు, లేకపోతే నీ మీదకి శిక్ష వస్తుంది, శాపం వస్తుంది, మరణం వస్తుంది అని చెప్పి హెచ్చరిక చేసినను అతను తన పాపాన్ని విడిచిపెట్టకుండా, తన దోషాన్ని విడిచిపెట్టకుండా ఆ పాపంలోనే జీవిస్తూ మరణించిన ఎడల ఎవరికి లాభమంట? తన పాపం బట్టి తనకు శిక్ష పొందుతాడు, కానీ నీవు తప్పించుకుంటావు. ఏం చేస్తావుంట? నీవు నీ ఆత్మ నీవు చూడండి కదా. ఇంకా అక్కడ అంటున్నాడు 20 నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించిన నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతని మరణమగునుగా అమ్మను. నీవు అతని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తను చేసిన నీతి జ్ఞాపకము రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపం చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మటుకు నీవు తప్పించుతావు. కాబట్టి పేర నీతి గలవాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని విశ్వాసం ఉంచిన వాడు కొన్నిసార్లు పాపంలోనికి దారిపోవచ్చు, లేకపోతే అన్యాయంలోనికి, అబద్ధంలోనికి, లోకంలోనికి పడిపోవచ్చు. కానీ ఏం చేయాలంట? చెప్పాలి. ఆ నీతిమంతుడు ఏమనుకుంటాడు? నేను ఇంకా ఆ నీతిమంతుడు ఫలాలు పొందుతాను అనుకుంటాడు. లేదు, నీతిమంతుడు అయినను నువ్వు చేసిన పాపం బట్టి నీతి జ్ఞాపకంలోనికి రాదు. నువ్వు చేసిన పాపం బట్టి నీకు శిక్ష వస్తుంది. కాబట్టి హెచ్చరిక చేయాలి. ఏం చేయాలంట? ఇక్కడ కావలి వాడుగా, మరి సేవకుడిగా ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి. నువ్వు నీతిని నువ్వు ఆధారం చేసుకుని నువ్వు పాపం చేస్తున్నావేమో, నీ నీతి అక్కలకు రాదు. నీ పాపను బట్టి నువ్వు చనిపోతావు, నీ పాపను బట్టి నువ్వు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు అని చెప్పి హెచ్చరిక చేయాలి. చేయకపోయినట్లయితే అతను ఏం చేస్తాడు? తన దోషాన్ని బట్టి మరణం పొందును, కానీ అతని ప్రాణానికి కూడా నీవే ఉత్తరవాదివి. కాబట్టి ప్రియుల, రక్షించబడిన మనము, దేవుని ఎరిగిన మనము, దేవుని విశ్వాసం ఉంచిన మనం మన జీవితాలలో చాలా బాధ్యతలు ఉన్నాయి. మనకి రక్షించబడిన మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దేవుడు కయ్యను పిలిచి అంటాడు, కయ్యను మరి తమ్ముడైన ఏబేలు ఎక్కడయ్యా అంటాడు. ఆయన ఏమన్నాడు? నా తమ్ముడికి నేను కావలి వాడనా అంటున్నాడు. అదేంటయ్యా, నీ తమ్ముని రక్తం ఎక్కడి నుంచి మొదలు పెడతాంట? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టింది. నేలలో నుంచి మొరపెడతా ఉంది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి. చూసారా? కాబట్టి ఇక్కడ ఈ కయ్యోను అంటున్నాడు, నా తమ్ముడికి నేను కావలి వాడనా, అక్కడ ఎక్కడికి పోయి నాకు తెలియదు అంటున్నాడు. తమ్ముడుకు నువ్వు ఒక పెద్దగా ఉన్నావు, నువ్వు ఒక అన్నగా ఉన్నావు, లేదా నువ్వు ఒక అక్కగా ఉన్నావు, నువ్వు ఒక తండ్రిగా ఉన్నావు, తల్లిగా ఉన్నావు. కుటుంబంలో నీకు బాధ్యత లేదా? ఎడిపోతున్నాడు, నీ కొడుకు ఎడిపోతున్నాడు, నీ కూతురు ఎడిపోతుందో, లేకపోతే నీ తమ్ముడు ఎడిపోతున్నాడు. ఎందుకంటే చిన్నవాడు ఎవరి మాదిరి అనుసరిస్తాడు? అన్న మాదిరి అనుసరిస్తాడు.
అన్నది మాట్లాడితే తమ్ముడు కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు, తమ్ముడు వెనక వెళ్తూ ఉంటాడు. కాబట్టి ప్రియరా దేవుని యొక్క సన్నిధిలో నీవు ఒక కావలివాడిగా ఉండాలి. రక్షించబడిన మనము ఒక కావలివాడిగా, అందుకని అక్కడ అంటాడు మనం రాజులైన యాజక సమూహము. పేతురు రాసిన పత్రికలో మనము చీకటిలో నుండి వెలుగులోనికి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితే. కాబట్టి ప్రియరా, మనము రక్షించబడిన మనం అందరం కూడా యాజకులము. ఎవరంట? యాజకులము, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి నాకేం పట్టిందిలే, నాకేం బాధ్యత అనుకోవద్దు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా వారి హృదయంలో భారం ఉంటుంది, భారం ఉండాలి. ఎలాగైనా సరే నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి, నా భార్యను రక్షించుకోవాలి, నా భర్తను రక్షించుకోవాలి, నా పిల్లలను రక్షించుకోవాలి, నా సహోదరులు రక్షించుకోవాలనేటువంటి భారము ఉండాలి. అది బాధ్యత. రక్షించబడిన తర్వాత నాకెందుకు నేను బాగానే ఉన్నానులే అనేటటువంటి విధానం ఉండకూడదు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా నీవు పొందిన మేలును ఏం చేయాలి? నీవు ఒక సాక్షిగా తెలియచేయాలి. సమరసి మారు మనసు పొందిన తర్వాత ఏం చేసింది? అమ్మాయ్య, నేను ఎట్టగొట్ట యేసుప్రభుని కలుసుకున్నాను, నా పాపం దొప్పుకున్నాను సాలి అని చెప్పి రహస్యంగా ఒక్కటే అలాగ ఉంటుందా? ఊరంతా చెప్పిందా? ఊరంతా చెప్పింది. ఇదిగో నన్ను రక్షించాడు ఆయన, ఇదిగో ఈ పాపంలో నుండి, ఈ స్వభావంలో నుండి, ఈ శాపంలో నుంచి నన్ను విడిపించాడు ఆయన. కాబట్టి మీరు కూడా రండి, మీరు కూడా చూడండి, మీకు అర్థం అవుతుంది. ఆయనే రక్షకుడు. ఏమని చెప్తుంది? ఆయనే లోక రక్షకుడు, ఆయనే మెస్సయ్య. మనం ఎదురు చూస్తున్నామే, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు చెప్పారు కదా, ఆయనే మెస్సయ్య. కాబట్టి ప్రియరా, దేవుని కలుసుకున్న ప్రతి ఒక్కరు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా అతి భారం కలిగి ఉండాలి. నాకెందుకు, నేను కావాలి వాడినా? మారు మనసు పొందిన తర్వాత దేవుడు నీకు ఆ భారం పెట్టలేదా? నువ్వు ఒక అన్నమయ్యావు, ఇప్పుడు ఒక అక్కవయ్యావు, తల్లివయ్యావు. అనేక మంది విషయంలో నీవు లెక్క అప్పగించవలసిన వ్యక్తులుగా ఉన్నావు. నాకెందుకు, వాళ్ళు ఏం చేసుకుంటే నాకెందుకులే అని అనుకుంటేనంట. దేవుడు అన్నాడు, వాళ్ళ ఆత్మ విషయంలో నేను నిన్ను లెక్క అడుగుతాను. చూడండి, అక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 33వ చూడండి, 33వ అధ్యాయం మొదటి నుండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పని ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. చూసారు. కాబట్టి
కావలి వాడు ఏం చేయాలంట? బాకానాదం ఓదాలి. ఆ దేశం మీదకి ఏమవుతుందంట? ఖడ్గం వస్తుంది అని చెప్పి హెచ్చరిక చేయాలి. హెచ్చరిక చేసినప్పుడు ఆ బాకానాదం విని ఏం చేయాలంట? జాగ్రత్త పడినవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. జాగ్రత్త పడకపోతే తన ప్రాణానికి తానే తెలవాలి. చూడండి అక్కడ 8వ వచనంలో, దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి ఆ మాట తెలియచేయని ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని అతడు తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకున్నావు. కాబట్టి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు వినకపోయిన వారు ఏమన్నాడు? నేను నిన్ను ఇశ్రాయేలు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. కాబట్టి పేర అక్కడ మొదట్లోనే యేసుకేలు గ్రంథంలోనే చెప్తా ఉన్నాడు, నీవు వారు వినకపోయినా సరే నేను చెప్పిన మాటలు వెళ్ళి వారికి చెప్పు వెళ్ళు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోతున్నాడు. కాబట్టి నీవు హెచ్చరిక చేస్తే ఏమైపోతాడు? ఒకవేళ తన దుర్మార్గతను విడిచిపెట్టి తన పాపాన్ని విడిచిపెట్టి ఏమవుతాడు? బ్రతుకుతాడు. కాబట్టి దేవునికి సంతోషం కాదు మనుషుడు తన మరణంలో తన పాపంలో చనిపోవడం. అందుకని 18వ అధ్యాయం అంటాడు. చూడండి అక్కడ 18వ అధ్యాయం 23వ యేసుకేలు గ్రంథము 18వ అధ్యాయము, దుష్టుడు మరణం నొందుల చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవాకు. కాబట్టి ప్రియులా, మనం ఎవ్వరూ మరణించడానికి ఇష్టం లేదు. ఒకవేళ నీవు పాపంలో జీవిస్తున్నా, అన్యాయంలో జీవిస్తున్నా, అబద్ధంలో జీవిస్తున్నా, మోసంలో జీవిస్తున్నా, లోకాశలో జీవిస్తున్నా సరే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. పాపంలో వచ్చే జీవితము మరణం. అయినా సరే నీవు నీ చేసిన పాపములకు శిక్ష అనుభవించకుండా ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారే నీకు బదులుగా నాకు బదులుగా మన పాపాలకు పరిహారము చెల్లించాడు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోకపోతే ఇంకా నీవు పాపంలో నిలిచి ఉండి, ఇంకా అన్యాయంలో నిలిచి ఉండి, ఇంకా నీవు అబద్ధంలో నిలిచి ఉంటే అది ఎంతో ఘోరమైనది. కాబట్టి ఎందుకంటే మనము దేవుని యొక్క కృపను మనం ఎరిగిండి కూడా, దేవుని యొక్క ప్రేమను ఎరిగిండి కూడా మనం నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క శిక్షను మనము తప్పించుకోలేము. కాబట్టి ఆ శిక్ష అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. పాపం అలవచ్చు, జీవితం మరణం అనేది అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం హెచ్చరిక చేయబడినప్పుడే, దేవుని యొక్క వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడే మనము మారు మనసు మన రేపు మారు మనసు పొందుతాను, ఎల్లుండి మారు మనసు పొందుతాను, ఎల్లుండి విడిచిపెడతాలే, లేదా సమయం ఉందలే అని అనుకోవడానికి వీలు. ఎప్పుడు మన సమయము ముగించబోతుందో మనకు తెలియనే తెలియదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ యవ్వన కాలంలోనే, ఇప్పుడంటే మనం దేవుని నమ్మాల్సిందే, యవ్వన కాలంలోనే భార్య జనములు అందే వీటి అందు. చూడండి ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరాలు సూర్యచంద్ర నక్షత్రములకు
చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాక మేఘములు మరలా నీ రాకముందే బాల్య దినములందే నీ బాల్య నీ దినములందే సృష్టికర్తను నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. స్మరణకు తెచ్చుకున్నాము. ఆ దినమున ఎప్పుడంట? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తలకు స్మరణకు తెచ్చు. వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పు. దినములు రాకముందే, సంవత్సరములు రాకముందే. ఎందుకంటే హెచ్చరిక చేయబడిన తర్వాత నువ్వు వాయిదా వేసుకుంటూ వాయిదా చూడొచ్చులే చేయొచ్చులే నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా నువ్వు హృదయాన్ని కఠినం చేసుకుంటూ నువ్వు ఆ పాపని కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ పాప యొక్క శిక్ష నీ మీదకి వచ్చినట్లయితే అది ఎంతో ఘోరమే. ఎందుకంటే హెచ్చరిక చేయబడిన తర్వాత కూడా నీవేం చేయకూడదు, మనము ఆ పాపములో మనము కొనసాగకూడదు. దేవుని యొక్క కృప మనతో ఉండి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే ఆ అపాయాన్ని నువ్వు అలా కాకుండా నువ్వు నిర్లక్ష్యంగా మరి దేవుని యొక్క మాట విని కూడా నిర్లక్ష్యం ఉంటే ప్రభు ఏడుస్తాడు. ఆయన ఆ యెరూషలేము పట్టణం చూసినప్పుడు ఏం చేశాడు ఆయన? అయ్యో యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు పిలిచినట్టుగా నేను పిలిచాను, కానీ మీరు నా మాట ఎన్నో మార్లు మీరు మారు మనసులు పొందండి అని చెప్పి పిల్లల గ్రవి కోరితం కానీ మీరు నాట్యమాడ రైతుని ప్రలాపించడం కానీ రొమ్ము కొట్టుకున్న రైతుని అంటే రెస్పాన్స్ లేదు. యేసు ప్రభు ఆయన వీధుల్లో ఆయన సువార్త చెప్పినా సరే, అద్భుతాలు చేసినా సరే ఏం చేయాలంటే వారు రెస్పాన్స్. అందుకని మీ తరపు వారిని ఎలా పోల్చాలన్నాడు? పిలుపులాడుకును పిల్లకాయను పోలి ఉన్నా. నేను పిల్లలను గుర్తులు కానీ నాట్యం ఆడలేదు, ప్రలాపించడం కానీ రొమ్ము కొట్టుకోలేదు. అంటే దేవుని యొక్క మాటలు నువ్వు వింటున్నప్పటికీ కూడా నువ్వు పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, నీవు నాట్యం ఆడకుండా, నీవు తగ్గించుకోకుండా, దేవుని యొక్క వాక్యాలను రెస్పాండ్ చేయకుండా ఉంటే ఎంత అపాయము. అందుకని ఆ యెరూషలేము పట్టణం చూసాడు ఎన్నిసార్లు అంట? యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుగాన కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకున్నట్టు ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలని మీరు రానలేకపోతే నా రెక్కల కిందకి రమ్మని చెప్పినా సరే ప్రవక్తలకు సంపుస్తూ దేవుని యొక్క మాట, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని మాటకు లోపడకుండా మీకు చెప్పిన ప్రవక్తలందరూ కూడా సంపుతూ వచ్చారు కదా. అయినా సరే నేను మిమ్మల్ని అనేక సార్లు చేర్చుకోవాలని వచ్చింది, కానీ మీరు నా మాట వినలేదు. కాబట్టి యెరూషలేము పట్టణం మీదకి చాలా భయంకరమైన ఉగ్రత, శ్రమ. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు చెప్తున్నాడు, కావలి కూడా నీవు హెచ్చరిక చేయము. దుర్మార్గులు తన దుర్మార్గతలు మరణించడానికి ఇష్టము లేదు. నువ్వు హెచ్చరిక చేస్తే ఒకవేళ అతడు తన యొక్క పాపం విషయమై పశ్చాత్తాపడతాడేమో, తన చెడు మార్గములను విడిచిపెడతాడేమో. చూడండి లేవికాండం 9వ అధ్యాయంలో నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ పొరుగువాని నీ పాపం మీదకి రాకుండానట్లు నీ మీదకి రాకున్నట్టు తప్పక వాణ్ణి గద్దింపవలెను. నీవు తప్పక వాణ్ణి గద్దింపవలెను. కాబట్టి నీ పొరుగువాడు పాపములు అన్యాయం ఉన్నప్పుడు పర్వాలేదులే మనకెందుకులే అని అనుకోవద్దు. అది నీ మీదకి కూడా ఏమవుతుంట వస్తుంది. అది నీ కుటుంబానికి నష్టం తలపెట్టవచ్చు. నీ ఇంటి పక్కనే ఉంటున్నాడు, వాడు చెడు మార్గం నడుచుకుంటున్నాడు, నువ్వు అతను హెచ్చరిక చేయకుండా రేపు బుద్ధిలేనాడు ఎందుకు ఎలాంటి ప్రవర్తిస్తున్నావు, తప్పు ఇలా చేయకూడదు అని అతను హెచ్చరిక చేయకపోతే ఏం చేస్తాడంట? ఆ పాపము నీ మీదకి కూడా
చేయాలంట, నీ పొరుగువాని పాపం నీ మీదకి రాకున్నట్లుగా నీవు తప్పక వాడిని ఏం చేయాలంట, గద్దించాలి. కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వారిని నీవు గద్దించాలి. నువ్వు ఆ పాత్ర చెడుతనం చూసి అలాగే పోతే మనకెందుకులే అనుకున్నాం అనుకోండి, ఆ పాపము మన మీదకి కూడా అవ్వచ్చు. అలాగే అక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళకి తెలియకుండానే ఆ పాపం యొక్క స్వభావం ఎవరికి వచ్చింది? లోతుకు మాత్రం వచ్చేసింది. ఒకరోజు వాళ్ళిద్దరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు అంటున్నారు, అక్కడ ఏ స్వభావం ఉందో ఆ స్వభావము వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యవనస్తుల పిల్లలు, ఇక్కడ పురుషులు ఎవరు లేరు కాబట్టి మనం పాపం చేయడానికి మన తండ్రితోనే పాపము. చూడండి ఎంత భయంకరం. కాబట్టి ప్రేరా ఇలాంటి ప్రభావాలు నీ మీదకి వస్తాయి. నీ పక్కన ఉన్నవారు అన్యాయం చేస్తున్నా, అన్యాయంలో ఉన్న, అబద్ధంలో ఉన్న, మోసంలో ఉన్నా సరే నీవు హెచ్చరిక చేయాలంట, నువ్వు గద్దించాలంట. లేకపోతే ఆ పాపం యొక్క శిక్ష ఏం చేస్తుంది? నీ మీదకి కూడా రావచ్చు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రేరా విషయాన్ని మనం గమనించాలి. చూడండి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 1వ కొరింథీయులకు నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటే అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకుంటూ యూదులకు యూదుని వలె ఉంటుంది, ధర్మశాస్త్రం లోబడిన వారిని సంపాదించుకుంటూ నేను ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళను కాకపోయినను ధర్మశాస్త్రానికి లోబడిన వారి వలె ఉంటుంది, దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడు కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడు అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటూ ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటుంది, బలహీనులను సంపాదించుకుంటూ బలహీనులకు బలహీనుడైతే ఏ విధము చేతును అందరికి అన్ని విధముల వాడను అయితే. చూడిపోయారు పౌలు గారు ఎలాగైనా సరే, ఎందుకనంటే ఆయన అనేకులను ఎక్కువ మందిని సంపాదించడానికి నేను అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. కాబట్టి మనము ప్రభు కొరకు అనేకులను సంపాదించడానికి, అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి ఏం చేయాలంట? ఆయన ధర్మశాస్త్రం ఉన్న వారికి ఉన్నట్టుగా యూదులకు యూదులుగా, లేని ధర్మశాస్త్రం లేని వారికి లేనట్టుగా, బలహీనులకు బలహీనుడుగా, బలవంతులకు బలవంతులుగా, అన్ని రకాల ఎక్కువ మందిని సంపాదించడానికి అన్ని విధముల వాడను, అన్ని విధాలుగా ఆయన తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, మనం కూడా మన సహోదరులను ఎక్కువ మంది రక్షించడానికి, అనేకుల దేవుని నడిపించడానికి ఎలాగ అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి అని చెప్పి ఏం చేయాలి? మనము అనేకులను దేవుని యొద్దకు నడిపించడానికి నీవు దేవునిలో ప్రార్థన చేసి, ఎలాగా ప్రభా నేను ఎలాగా అనేకులను నడిపించగలను, అనేకులను సంపాదించగలను, నా కుటుంబాన్ని, నా బిడ్డ, నా సహోదరులను అనేకులను నడిపించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మనం దాసులుగా మారాలి. ఎలా మారాలి? నేను ఎక్కువ మందిని సంపాదించడానికి అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. దాసుని స్వరూపం ఎలా? మన దేవుడు ఆయన సర్వశక్తి దేవుడు, తన యొక్క కుడి కోసం కూర్చునే దేవుడు. కానీ ఆయన ధరించుకున్న స్వభావం ఏంటంటే ఆయన దాసుని స్వరూపం. కాబట్టి మనం కూడా దేవుని ఎరిగిన మనము, దేవుని విశ్వాసం మనము అనేకలను సంపాదించడానికి దాసుని స్వరూపము. మనుషులు అనేక రకాలుగా మన దేవుని దగ్గరికి దేవుని స్వార్థిస్తూ వెళుతున్నప్పుడు అనేక రకాలుగా మనుషులు అవమానపరచవచ్చు, లేకపోతే బాధపరచవచ్చు, లేకపోతే నష్టపరచవచ్చు. అయినా సరే
మనం ప్రేమించి అనేకులను దేవుని కొరకు సంపాదించడానికి ఏం చేయాలి? మనము దాసులుగా, దేవుని కొరకు దాసులుగా మారిపోవాలి. దేవునికి మనము దాసులుగా మారితే రేపొద్దున నీవు దేవునికి ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా నీవు ఈ లోకంలో నువ్వు తగ్గించుకుని దేవుని కొరకు, దేవుని యొక్క ప్రేమలు చూసి నీవు, దేవుని యొక్క క్షమాపణలు చూసి నీవు, దేవుడు ఎంత ఘోరపాపం నిన్ను క్షమించి ఆయన చేర్చుకుని నీకు నిత్య జీవాన్ని ప్రసాదించిన దేవుని ప్రేమలు చూసి నీవు దేవుని కొరకు నిన్ను తగ్గించుకుంటే రేపొద్దున నీవు దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన కుమారుడిగా స్వీకరిస్తాడు. పరలోకంలో ఆయనను ఏం చేస్తారు? మనల్ని దత్తత తీసుకుని ఆయన యొక్క కుమారులుగా చేసుకుని ఆయన యొక్క ఆజ్ఞ అంతటికి మనల్ని వారసులుగా. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో మనము రెండు భయంకరమైన దినాల్లో, శివ దినాల్లో ఉన్నాం. నాకైనా సరే ఈ లోకంలో పాపంలో రక్షించిపోతున్న వారిని చూసినప్పుడు రక్షించబడే మనము ఏం చేయాలి? మనము మౌనంగా నువ్వు ప్రార్థన చేసి వారికి ఏ విధంగా అయినా సరే దేవుని యొక్క సువార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఇంకా నీవు ఆ మార్గంలో ఉంటే, ఆ తప్పు మార్గంలో ఉంటే, ఆ పాపంలో ఉంటే ఆ శిక్షణ మీదకి వస్తుంది. కాబట్టి ఆ శిక్షణ తప్పించుకుని నువ్వు సంతోషంగా ఉండాలంటే, లోకానికి వెళ్ళాలంటే నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపను క్షమించి ఆయన నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడని చెప్పి మన వారికి దేవుని యొక్క సువార్తను అందించాలి. కాబట్టి పౌలు గారి వరే మనం కూడా మనం తగ్గించుకొని అన్ని విధాలుగా, ఎన్ని విధాలుగంట? బలహీనుడు అయ్యాడు, బలవంతుడికి బలవంతుడు, యూదులకు యూదులుగా, ధర్మశాస్త్రం ఉన్న వారికి ఉన్నట్టుగా, లేని వారికి లేనట్టుగా, ఏ విధం చేతనైనా సరే దేవుని సంపాదించాలని అందరికీ నేను దాసులుగా మారిపోయాను. కాబట్టి దేవుని ఎరిగిన మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనము మన తోటి వారు, మన పక్క వారు ఏమైపోతే ఏమైందని హెచ్చరిక చేయకుండా మౌనంగా ఉండకూడదు. మనం ఏం చేయాలి? మనము గర్తించాలి, హెచ్చరిక చేయాలి, ప్రేమతో వారికి దేవుని సువార్తను అందించి దేవుని తట్టు వారిని నడిపించాలి. ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో నేను పిల్లలకు వద్దును కానీ నాట్యం ఆడలేదు, ఇదిగో మేము ప్రలాపించటమే కానీ అయ్యో వారు రొమ్ము కొట్టుకోనలేదు. దేవుని యొక్క వాక్యం విని కూడా మనం రొమ్ము కొట్టుకోకుండా, పశ్చాత్తాపడకుండా, మన చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి అనేక మంది సేవకులు, ఏజ్కేలు పంపించారు, ఇర్మియాను పంపించారు, దానియేలును పంపించారు, అనేక మంది సేవకులను పంపించి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇదిగో మీరు మీ చెడు మార్గాన్ని, మీ దుర్మార్గం విడిచిపెట్టండి. దుర్మార్గం మరణం ముందు నాకేమన్నా ఇష్టమా? వారు నాశనం అయిపోవడం నాకు ఇష్టమా? వారి నిత్య మరణానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టమా? లేదు, వారి మనసు బ్రతకాలి. నువ్వు హెచ్చరిక చేయి. ఏజ్కేలు నువ్వు కావలి వాడుగా ఉండయా, నువ్వు వెళ్ళి హెచ్చరిక చేయి. నీతి మందు తన నీతిని తప్పాడయ్యా, నీతి మంత్రుడు తన నీతిని తప్పాడు, అక్రమంగా ఉంటున్నాడు. అయ్యో ఒకప్పుడు ఎంతో క్రమంగా ఉండేవాడు, నీతిగా ఉండేవాడు, న్యాయంగా ఉండేవాడు, పరిశుద్ధంగా ఉండేవాడు. అయ్యో తన హృదయం కఠినం చేసుకున్నాడు. వెళ్ళి మాట్లాడు, హెచ్చరిక చేయమంటున్నాడు. నీతి మంత్రుడు తన నీతిని తప్పి పాపం చేసినప్పుడు నువ్వు చేసిన మంచితనం, నువ్వు మంచి పనులు అవి అంతరకు రావంట. నువ్వు నీతిని ఆధారం చేసుకుని చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నావా? పాపంలోకి వెళ్ళిపోతున్నావా? అన్యాయానికి వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు చేసే మంచి పనులు అక్కడికి రావు. నీవు ఆ చెడు మార్గం విడిచిపెట్టి పశ్చాత్తాపడి, ప్రభువా నేను నా మంచితనాన్ని ఆధారం చేసుకుని, అనేక మంది మంచితనం ఆధారం చేసుకుని పాపంలో పడిపోతున్నారండి. అయ్యో శోధనకు గురైపోతా ఉన్నారు. అలాంటి వాడికి నువ్వు చోటిస్తున్నట్లే, నీ హృదయంలో అలాంటి వాటికి చోటిస్తున్నట్లయితే, నీ హృదయంలో ఏదైనా విధంగా చిత్రైనా సరే గర్వము, లోబడిన స్వభావము, ఇంకా ఏ చెడుతనం ఆశిస్తున్నా సరే పశ్చాత్తాపడదాం. నీతి మంత్రుడు తన నీతిని తప్పి పాపం చేసిన అయ్యో ఆ నీతి అక్కడికి రాదట.
దుష్టుడు మరణం చేత నాకేమైనా సంతోషమా? దేవుడికి సంతోషమా లేదు. ఆ యెరూషలేము పట్టణానికి వచ్చి ప్రభు అనేక సార్లు అయ్యో కోడి తన పిల్లల రెక్కల కింద పెట్టినట్లుగా మేము ఎన్నో మార్లు నేను చేర్చుకోవాలి, నా రెక్కల కింద చేర్చుకోవాలని అనేక సార్లు నేను పిలిచాను, కానీ మీరు రానకపోతిరి అని ప్రభు బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రభు ప్రియమైన సహోదరి సహోదర, రక్షించబడిన మనం మౌనంగా ఉంటే అనేక మంది నశించిపోతారండి. మీ చుట్టుపక్కల వారు ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. వారికి కనీసం నీవు పొందిన మేలుల గురించి నువ్వు చెప్పకుండా ఉంటే, పౌలు గారు అయితే నేను దాసునైపోయాను అనేకలు సంపాదించడానికి, ధర్మశాస్త్రం ఉన్న వారికి ఉన్నట్టుగా, లేని వారికి లేనట్టుగా, బలహీనులకు బలహీనుడుగా, బలవంతులకు బలవంతుడుగా, యూదులకు యూదులుగా ఎలాగైనా అనేకలు సంపాదించాలని ఆ భారం నీకున్నదా? ఆయాసం నీకున్నదా? నువ్వు ఒక కావలివాడిగా సిద్ధపడ్డావా? నీ తోడు ఎంతో మంది నశించిపోతున్నారు, నీ స్నేహితులు ఎంతో మంది నశించిపోతున్నారు, నీ రక్త సంబంధం ఎంతో మంది నశించిపోతున్నారు. కానీ నాకెందుకు లేదు? నేను కావలివాడనా? నా తమ్ముడు నేను కావలివాడనా? నా అక్కకు నేను కావలివాడనా? లేదా నా చెల్లికి నేను కావలివాడనా? వాళ్ళ సంగతి ఏమైపోతే నాకెందుకులే, వారు ఏమైపోతే నాకెందుకు, వారు పాడైపోతే నాకెందుకులే అని అనుకుంటున్నావా? నీవు హెచ్చరిక చేస్తా ఉన్నావా? నీవు పొరుగువాని పాపమును నీవు హెచ్చరిక చేయకపోతే ఆ పాపము నీకు చుట్టుకోవచ్చు, లేకపోతే నీ కుటుంబానికి అంటుకోవచ్చు అంటున్నాను. ప్రభువాన్ని క్షమించిన ఆయన. ఎంతో మంది ఇలాగా వారి కుటుంబాలను పాడు చేసుకున్న వారు ఉన్నారు. హెచ్చరిక చేయకుండా, గర్తించకుండా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను ప్రేమించి నన్ను రక్షించినావు అయ్యా. ఈ యొక్క నీ ప్రేమకు నన్ను పాత్రగా చేసినావు, కానీ ఇంకా నీ ప్రేమను లోతుగా ఎరగలేకుండా ఎంతో మంది చుట్టుప్రక్కల వారు పాపం నశించిపోతున్నారు. అయ్యో ఇంకా దేవుని ఇంకా ఎరగక ఎంతో మంది నశించిపోతున్నారు. అయ్యా నేను నీ సువార్త వింటూ ఉండి కూడా మౌనంగా ఉంటున్నాను. ఇంకా నాలో ఇంకా భారం లేని వ్యక్తిగా ఉన్నాను. ఇంకా నాలో ఈ లోకాశలు పోలేదు, నాలో ఇంకా శరీరాశలు పోలేదు. నాలో ఇంకా నా కుటుంబం రక్షించుకునే విషయంలో, అయ్యో ఇంకా నా పిల్లలను పరిశుద్ధంగా పెంచుకోవాలనే విషయాల్లో భారం లేని వ్యక్తిగా ఉన్నాను. ప్రభువా ఏదో ఆదివారం మాత్రం క్రమంగా వస్తున్నాను, కానీ అయ్యో నాయన నా హృదయము ఇంకా లాభాన్ని అపేక్షిస్తూ లోకాన్ని అపేక్షించేది కనబడుతుంది. ప్రభువా నన్ను క్షమించండి నాయన అని చెప్పి దేవునితో ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామం కొరకు వందనాలు, మీ స్తుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను. ప్రభువా ఎలాంటి భయంకరమైన దినాలు మేము రకరకాలైన దుర్బోధలు బయలుదేరుతున్నాయి. అనేక మందిని అపవాది చెరపట్టుకుపోతున్నారు. ఇలాంటి దినాలలో నీ సత్య సువార్త మేముంటూ ఉన్నాను. దేవా నీ మాట వింటూ ఉండగా అయ్యా నీ మాటకు లోబడి మా జీవితాలు కట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. వాక్యం వింటూ కూడా నిర్లక్ష్యంగా ఉండి నాయన రాబోయే ఉగ్రతను మేము నాయన తప్పించుకోకపోతే దేవా మా గతి ఎంత భయంకరంగా ఉండదు కదా. కాబట్టి నాయన కొంతమంది ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవా ఇంకా పాపంలో లోకంలో నీ లోకాలను జీవిస్తావు తండ్రి. ఈ వాక్యం వింటూ ఉండి కూడా నాయన నీ హెచ్చరిక వింటూ ఉండి కూడా దేవా కావలివాడా దేశం మీద ఖడ్గం వచ్చి చూసి హెచ్చరిక చేయి, అనేక మందిని ఆ ఖడ్గం నాశనం చేయడానికి చూస్తుందని చెప్తున్నాను. కాబట్టి ప్రభా ఈ దినాలు నీ హెచ్చరికను కూడా నాయన లెక్క చేయకుండా ప్రభా లోకంలో నశించుకోకుండా ప్రభా ఇదిగో నాయన నీ మాటలు లోబడినట్టుగా సహాయం చేయండి నాయన. హెచ్చరికను తీసుకోవడానికి, పశ్చాత్తాపడడానికి నాయన, నీ వాక్యములకు లోబడి నడుచుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి. మీరే తోడుగా నడిపించు. యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.